శ్రీ జగన్మాత కళా సంక్షేమ సేవా సంఘం తరపున నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దగ్గర 29/9/1975 స్థాపించామండి. నేటికి 2025కి 50 సంవత్సరాలు అయింది. మేము ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి మా సంస్థ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు పరిషత్తులు చేసాము. ఎన్నో కళారూపాలు ఈరోజు సర్వమత వ్యాసాలు, నాగిని డ్యాన్సు, గ్రూప్ డ్యాన్సులు, కోయి డ్యాన్సులు, నాటకాలు, ఎన్నెన్నో కళా ఉత్సవాలు, సంస్కృతి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ క్రీడా రంగంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామండి. ఈరోజు రామజోపేటలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం ఒకటి, శివాలయం, అక్కడ శివాలయం స్థాపించామండి. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చిన శివాలయం చేసాము. తర్వాత సర్వమత సిడి సాయిరాం మందిర్, రామజోపేటలోనే సర్వమత సిడి సాయిరాం మందిరం. ఈరోజు అన్ని మతాలు, కులమత భేదాలు లేకుండా ఆ భగవంతుని సందర్శించుకుంటారు. నేటికి అది 25 సంవత్సరాలు అయిందండి. అది రేపు 21/11 నెల 2025కి అది గుడి వార్షికోత్సవం చేస్తామండి. అక్కడ ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతుందండి. పల్లకి ఉత్సవం, ఎన్నో భక్తి కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎంతోమంది భక్తులు వచ్చి పాల్గొంటారు. భగవంతుడు ఇచ్చిన అవకాశం కొద్ది మళ్ళీ గుజ్జిగిరిపేట దొండబజార్ దగ్గర విఘ్నేశ్వర గుడి, రాజరాజశ్రీ ఆంజనేయ స్వామి గుడి, మొత్తం 3 దేవతల గుడి కూడా అక్కడ కట్టామండి. ఆయన భగవంతుడు ఇచ్చిన అవకాశం కొద్ది చేశాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు, వాళ్ళు సేవ చేసుకున్నందుకు నాకు అవకాశం వచ్చింది, చేస్తున్నాండి. చేస్తూ ఈ కళాసేవ, సంఘ సేవ, ఎన్నో కార్యక్రమాలు నాకు తోచినంత వరకు చేసుకొస్తున్నామండి. ఇది అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఆశీస్సులు నాకు అన్ని వేళ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు కొంతమంది కళాకారులు, కళా పోషకులు కూడా నాకు సపోర్టింగ్ సహాయ సహకారాలు అందిస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానండి.